కొంచెమైనా హెల్త్ కాన్షియస్ ఉందామని చెప్పి అప్పుడెప్పుడో నేను డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని ఉండే డైలీ మార్నింగ్ నానబెట్టుకొని తిందామని చెప్పి. కానీ నాకున్న మతిమరుపుకి నేను నానబెట్టుకోవడమే మర్చిపోతున్నా. ఇట్లయితే కాని పని అని చెప్పి ఈ వీకెండ్ వాటన్నిటిని పౌడర్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. మీకు కూడా నాలాగా మతిమరుపు ఉంటే ఈ వీడియో మీకోసమే. ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ చేయడం అంత కష్టమేం కాదు. ఇప్పుడు ప్రాసెస్ చెప్తా, కాన్సన్ట్రేషన్తో వినండి. ప్రాసెస్ పెద్ద కష్టమేం కాదు, భయపడకండి. మన దగ్గర ఇంట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని ఒక బౌల్లో వేసేసుకోండి. అట్లా మధ్య మధ్యలో నాలాగా తినకుండా బౌల్లో వేసుకున్నవన్నీ కొంచెం స్టవ్ మీద పెట్టి సిమ్లో ఫ్రై చేయండి. ఫ్రై చేయన్నా కదా అని చెప్పేసి వాటిని మాడగొట్టకుండా కొంచెం లైట్గా ఫ్రై చేయండి చాలు. ఇంకేముంది, ఆ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్ని మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవడమే. అబ్బా, పౌడర్ చేయగానే స్మెల్ వచ్చింది, ఎంత బాగుందో అసలు స్వీట్నెస్ కి అడిషనల్ గా మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. చాలా స్వీట్ గా ఉంది, టేస్ట్ అయితే చాలా బాగుండే. ఇఫ్ మీకు పాలల్లో పౌడర్ లాగా కలుపుకొని తాగడం ఇష్టం లేకపోతే మీరు దీనికి కొంచెం గీ యాడ్ చేసి అండ్ స్వీట్నెస్ కావాలంటే కొంచెం బెల్లం ఆర్ హనీ యాడ్ చేసి లడ్డూస్ లాగా కూడా చేసుకొని తినొచ్చు. నాకు ఇట్లా పాలలో తాగడం ఇష్టం అండ్ నేను అడిషనల్ గా స్వీట్నెస్ కి ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ స్వీట్ గానే ఉంది. మీకు కావాలంటే మీరు షుగర్, జాగరీ ఆర్ హనీ యాడ్ చేసుకోండి. మనం చేసుకున్న పౌడర్ ఆల్మోస్ట్ మనం 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఇది హెల్త్కి చాలా మంచిది. మీరు 1 monthలో చాలా చేంజెస్ మీ బాడీలో నోటీస్ చేస్తారు. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్. బై.